అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ఈ సీజన్ యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ సీజన్ నేను చూడలేదు. ఇంకా ఎంట్రీస్ వీళ్ళు వచ్చిన తర్వాత చూసాను. మోస్ట్ అంటే ఎక్కువ రోహిణి గారు నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఆమె టైమింగ్ కానీ కమెడియన్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను తర్వాత చూడడం స్టార్ట్ చేశాను. లైక్ ఇంకా సమ్ కంటెస్టెంట్స్ ఆమెని అంటే హేళనగా చూడడం, తను టాస్క్లు ఆడదని అలా చేస్తున్నప్పుడు కొంచెం ఫీలింగ్ చాలా లో అనిపించింది. ఎందుకంటే తనకి అంత యాక్సిడెంట్ అయ్యాక కూడా తను ఇంకా కొన్ని షోస్ చేసింది. అలా చాలా లాస్ట్ టైం కూడా పాపం బిగ్ బాస్కి వచ్చారు కానీ తను చిన్న అసలు వితౌట్ ఏం మిస్టేక్ లేకుండానే పాపం ఎలిమినేట్ అయిపోయారు. చిన్న అంటే ఫ్రెండ్స్. అంటే బిగ్ బాస్ ముందు నుంచి మీరు తనకి ఫ్యాన్? తను నేను అంటే వాళ్ళ ఆమె టైమింగ్ నాకు ఇష్టం అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు తను? యూసుఫ్ కూడా నుంచి వస్తుంది. మిస్ అయిపోయారు. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాం, అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి. అక్కడ లేదంటే మళ్ళీ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళాం. సో తర్వాత మళ్ళీ యూట్యూబ్లో కమెంట్స్ చూసి ఇక్కడికి వచ్చాం. బట్ ఏడలేదు అంటే బట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. మంచిగా అనిపించింది. అంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్లు ఆడడం, గెలవడం, ఒకరి మీద అగ్రెషన్ అరవడం అది కాదు కదా. యాక్చువల్లీ బిహేవియర్ కానీ ఒక 15 మెంబర్స్తో ఎలా తను మింగిల్ అవుతున్నదని అది ఇంపార్టెంట్. సో నా దృష్టిలో అయితే ట్రూ విన్నర్ రోహిణి గారు. అంటే రోహిణి గారి గురించి ఇలా బేబక్క ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సేవ్ అవ్వడం కాదు. వాళ్ళంతా తోపులు అంత దమ్మున్న వాళ్ళు అయితే ఎవరైతే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ దాకా ఉండాలి. ఉండకుండా ఏదో బేబక్క ఇలాంటి ఫేమ్ చిన్న చిన్న యాక్టర్స్తో సేవ్ అయిపోయి మేము సేవ్ అయ్యాం, నువ్వు సేవ్ అవ్వలేదు, నువ్వు ఒకసారి నామినేషన్స్ రా అంటే అప్పుడు నామినేట్ చేసి ఉండాల్సింది. తనకి పాయింట్స్ లేవు చేయడానికి. పృథ్వీ మీద గెలిచినప్పుడు ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. అసలు అది లైక్ వరల్డ్ కప్ లో విన్ అయినప్పుడు ఎలా అనిపించిందో నాకు చాలా మంచి. ఎలిమినేట్ అయినప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది, ఎందుకు ఉంచారో తెలియదు. ఎందుకంటే అసలు మన తెలుగు బిగ్ బాస్ లో వరస్ట్ ప్లేయర్ ఎవరంటే నాకు అలాగే ఎందుకంటే అంత అగ్రెషన్ అవసరం లేదు. అది చూసి ఇంకొక నెక్స్ట్ సీజన్ వచ్చిన వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు సోహెల్ గారు కూడా ఉన్నారు అగ్రెషన్, కానీ అది నాట్ ఓన్లీ అగ్రెషన్, దాంట్లో కూడా ఒక మంచితనం అనేది కానీ తను ఎక్కడ ఏది చూపించలేదు. ఇతను ఏది ఓన్లీ మీద పడిపోవడం అది కరెక్ట్ కాదు. ఇలా అంటే ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం. ఆఖరి స్టేజ్ మీద కూడా మీరు నామినేషన్స్కి రండి, తర్వాత సేవ్ అవి చూపించు, ఆడియన్స్ ఉంచాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అంటే నిన్ను ఉంచాలి నువ్వంతా మంచి కంటెస్టెంట్ అయి ఉంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గెలిచి ఇప్పుడు ఫినాలీలో ఉండుంటే అప్పుడు నువ్వు ఆ మాట అనొచ్చు. విష్ణుప్రియ పృథ్వీ రిలేషన్షిప్ గురించి అది పర్సనల్ నేను మాట్లాడాను. పృథ్వీ గారి మీద కూడా అంత అంటే కోపం అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా తను అంటే మంచిగా అనిపించారు. ఆడితే ఇతను నిఖిల్కి గట్టి పోటీ ఏమో అనిపించింది. కాకపోతే ఓన్లీ అగ్రెషన్ అదొక్కటే చూపించడం వల్ల ఇన్సల్టింగ్ చేయడం అది మంచిగా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ గారిని కూడా నువ్వు ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది బ్రో, నిన్న ఎలిమినేషన్ పంపించేశారంటే మరి ఇప్పుడు గౌతమ్ని కూడా ఫస్ట్ డేనే పంపించేశారు. కానీ ఇప్పుడు తను చెప్పలేము తనే విన్నర్ అవుతాడు కూడా. అవును అలా ఉంటుంది. సో ఆ ఇన్సల్టింగ్ అనేది విష్ణు గారు ఒప్పుకున్నారు కదా, తనే ఒప్పుకున్నారు కదా, నువ్వే రోహిణి మీరే హీరో అని చెప్పారు కదా. అంటే గెలిచాక ఒప్పుకుంది, ఒకవేళ ఓడిపోయి ఉన్నాక అట్లా అంటది హీరో అని చెప్పని. అది మంచిగా అనిపించలేదు. బట్ తను అంటే రోహిణి గారు ఇప్పుడు నాకు సార్ కూడా చెప్పారు విన్నర్గా వెళ్తున్నావు అని. అది ప్రూవ్ చేసుకున్నారు కదా. సో హ్యాపీ. కాకపోతే ఇది ఒక్క వీక్ ఉంటే ఇంకా మంచిగా అనిపించుకునేది. బట్ ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ టైం తను నామినేషన్లోకి వచ్చారు కాబట్టి. బట్ బిగ్ బాస్ అనేది నాట్ ఓన్లీ టాస్క్లు ఆడడం గెలవడం, మనిషి అంటే అక్కడ ఉన్న వాళ్ళతో మింగిల్ అయ్యి ఇక్కడ లైక్ పిఆర్ టీమ్ హై పిఆర్ టీమ్ ఉండి వాళ్ళకి ఓట్లు పడడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళలో మంచి పేరు తెచ్చుకోవడం. ఆమె ఇన్ని రోజులు నామినేషన్స్లోకి రాకుండా ఇప్పుడు వచ్చిందంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళతో అంత మంచిగా ఉంది ప్రతి దాంట్లో. ఎవరు సపోర్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్ గౌతమ్. రన్నర్ అండి, రన్నర్ అప్ ఇంకా నిఖిల్ అనుకుంటున్నాను. ట్రూ అయితే నేను ఫస్ట్ ప్రేరణ గారి ఫ్యాన్. సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ నాకు శ్రీముఖి గారు ఫస్ట్, తర్వాత రోహిణి గారు అండ్ ప్రేరణ గారు బిగ్ బాస్ లో లేడీ ఫైటర్ అన్ని సీజన్స్ చూసారు. అన్ని సీజన్స్. ది బెస్ట్ సీజన్ ఏదనిపించింది? బిగ్ బాస్ సీజన్ 4.